హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఈ రోజు మన ఛానల్లో వర్షాకాలం స్పెషల్ వేడివేడిగా పెసరపప్పు వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 2 కప్పుల పొట్టు తీసిన పెసరపప్పును తీసుకున్నాను. మీరు పొట్టు పెసర్లను కూడా వాడొచ్చు. ఈ పెసరపప్పుని ఓసారి కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని కనీసం 4 గంటలు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు. పెసరపప్పు ఎంత నానితే అంత బాగా వడలు పొంగుతాయని గమనించాలి. నేను మధ్యాహ్నం నానబెట్టుకున్నాను. సాయంత్రం టీ టైంకి వడలు వేసుకోవటానికి పప్పు పర్ఫెక్ట్గా నానింది. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం 2 గంటలు నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు. పప్పు పలుకు విరిగితే చాలు. కానీ అలా వడలు పొంగవు కాబట్టి లైట్గా వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో 3వ వంతు పెసరపప్పును తీసి పక్కన పెట్టుకోండి. దీన్ని గ్రైండ్ చేయకుండానే వడల పిండిలో వేసుకోవాలి. ఇలా పప్పు విడిగా వేసుకోవటం వల్ల వడలు కరకరలాడుతూ వస్తాయి. పైగా అవి పంటి కింద పడితే చాలా రుచిగా ఉంటాయి. మిగిలిన పప్పుని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో 7-8 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నీళ్లు అస్సలు వేయకండి. అవసరమైతే కొన్ని వేసుకోండి, కానీ పిండి పల్చగా ఉంటే మాత్రం వడలు వేయటం చాలా కష్టం అవుతుంది. పైగా నూనె కూడా ఎక్కువగా పీల్చేస్తాయి. ఈ పిండిని వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో విడిగా తీసి పెట్టిన పప్పును కూడా వేసుకోండి. ఈ వడల్లో మినపగారెలానే తోటకూర వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము వాడింది పెద్ద తోటకూర. దీన్ని దొగ్గల కూర అని కూడా అంటారు. మీ దగ్గర ఏ తోటకూర అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. దీన్ని సన్నగా కట్ చేసుకొని పిండిలో వేసేసుకోండి. ఇందులో ఉల్లిగడ్డ తరుగు వేసుకోండి. అలాగే కరివేపాకు తరుగు కూడా వేసి బాగా కలుపుకోండి. ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే రుచి చూసి అడ్జస్ట్ చేసుకోండి. పిండి చిక్కదనం ఈ మాదిరి ఉండాలి. ఇప్పుడు రొట్టెల పీటపై పాలిథీన్ కవర్ వేసి పైన నీళ్ల పదన అంటించి వడలు వేసుకోండి. తరువాత చేతికి నీళ్ల పదన పెట్టుకొని వడలు తీసుకోండి. వీటిని బాగా కాగిన నూనెలో వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద బాగా వేయించుకోండి. మధ్య మధ్యలో మరలేసుకుంటూ వడలు మంచి రంగు వచ్చేదాకా వేపుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరి. చూసారా మన వడలు ఎంత బాగా పొంగాయో? ఇలాగే మిగతా వడలు కూడా వేసుకోండి. వడలను ఓ మాదిరి మందంగా ఒత్తుకోండి. మరీ మందంగా చేసినా పిండి పిండిగా ఉంటాయి. అలా అని మరీ పలుచగా ఒత్తినా కూడా వడలు గట్టిగా వస్తాయి. అంతేనండి, మన పెసరపప్పు వడలు రెడీ. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే పెసరపప్పు వడలను చిరుకు కురిసే వేళలో వేడి వేడిగా ఆస్వాదిస్తే ఆ మజాయే వేరు కదా. వీటికి చట్నీ కూడా అవసరం ఉండదండి. నార్మల్గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోరు కదా.